ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. గంజాయి అమ్ముతూ పలు కేసుల్లో ఉన్న 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన ప్రశాంత్ కుమార్ సాహు మద్దిపాడు మండలం వెల్లంపల్లి కేంద్రంగా గంజాయి అమ్ముతున్నారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో మరో 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లింకు ఈరోజు వెల్లంపల్లి దగ్గర దొరికింది. మీ అందరికీ చెప్పేది అది ప్రశాంత్ కుమార్ సాహు అని చెప్పేసి ఇతను, తర్వాత అతను అసిస్టెంట్ ఇంకొక అతను ఉన్నాడు బెహ్రా అని చెప్పేసి సునీల్ బెహ్రా. వీళ్ళిద్దరూ కూడాను ఒరిస్సా స్టేటు మనకు వెల్లంపల్లిలో ఉంటూ వీళ్ళు ఆ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ అది క్లోజ్ అయిన తర్వాత ఈ వ్యాపారం ఈ విధంగా మొదలుపెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒరిస్సా స్టేట్ వాళ్ళే కనుక వాళ్ళు మనకు గంజా దొరుకుతుందంటా కూడాను ఆరిజిన్ మొత్తం కూడాను ఒరిస్సా స్టేట్ నుంచే వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరిగినా కూడాను మనకు ఆరిజిన్ ఎక్కడైతే దొరుకుతుందో అన్నది అది మాత్రం ప్లేస్ మనకు ఏ లింక్ దొరికినా కూడాను ఒరిస్సా స్టేట్కి వెళ్తూ ఉంది. ఆ విధంగా ఒరిస్సా స్టేట్ వాళ్ళు మన దగ్గర ఇక్కడ స్థిరపడినటువంటి వీళ్ళిద్దరూ మిగతా వాళ్ళ ద్వారా కొంచెం కన్జ్యూము వీళ్ళలో కొంతమంది కూడా కన్జంప్షన్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు అట్ ది సేమ్ టైం కన్జంప్షను అట్లానే స్మాల్ పాకెట్స్లో లేదు ఇది చేస్తూ ఉన్నారు. మనకు దొరికినటువంటి ఒక ఆధారం చెప్పిన మొత్తం ఈ చైన్ అంతా కూడాను ఈసారి బ్రేక్ చేయగలిగాము. అట్లానే మిగతా టౌన్లో కానీ మిగతా మన ప్లేసెస్లో కానీ ఏదైనా లింకు కనుక దొరికితే మిగతా అన్ని చైన్స్ కూడా ఈ విధంగా బ్రేక్ చేసి జిల్లాలో దాన్ని లేకుండా చేయాలి.